ఇంటర్ బోర్డు దగ్గర టెన్షన్ కంటిన్యూ అవుతోంది. విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నేతలు వచ్చి నిరసనలు తెలుపుతుండటంతో సెక్యూరిటీ టైట్ చేశారు పోలీసులు. లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. రివాల్యుయేషన్, రీవెరిఫికేషన్ కావాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు అధికారుల తీరుపై బోర్డు కార్యాలయం దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ మండిపడుతున్నారు. బోర్డు దగ్గర పరిస్థితిపై పూర్తి అప్డేట్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, బోర్డు దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? అప్పటి నుంచి కూడా గందరగోళం నెలకొంటూనే ఉంటుంది. డే 1 నుంచి కూడా విద్యార్థి సంఘాల ఆందోళనలు, తల్లిదండ్రుల నిరసనలు, విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తూనే ఉన్నారు. దాదాపు 5 రోజులు అవుతోంది. అదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది. పోలీసుల పహారా మాత్రం పొద్దున్నుంచే ఉంటుంది. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా అదుపులోకి తీసుకుని వెంటనే అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రీకౌంటింగ్కి, రీవాల్యుయేషన్కి గడువు పొడిగించినప్పటికీ కూడా తమకు సరైన న్యాయం జరిగేంత వరకు తాము ముట్టడికి ప్రయత్నిస్తూనే ఉంటామంటూ కూడా తెలంగాణ విద్యార్థి వేదికకు సంబంధించి కావచ్చు, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థి నేతలంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారికి బాసటగా కూడా కొంతమంది మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు కూడా మద్దతు తెలపడానికి వస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు లేవనెత్తున్నటువంటి ప్రశ్న, ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది. దాదాపు 1 కాదు 2 కాదు 18 మంది మృత్యువాత పడ్డారు, ఆత్మహత్యలకు చేసుకున్నారు. ఎందు గురించి ఇలా చేసుకోవాల్సి వచ్చింది? ఇంటర్ బోర్డ్ చేసినటువంటి తప్పిదం వల్లని ఇదంతా కూడా ఎంటైర్ ఎపిసోడ్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డే 1 నుంచి కూడా వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం పైన నిన్న కోర్టులో కూడా ఒక పిల్ దాఖలైంది. బాలల హక్కుల సంఘం సంబంధించినటువంటి పిల్లు పైన కూడా విచారణ కొనసాగింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ అశోక్ని కూడా వ్యక్తిగతంగా పిలిచింది. విద్యాశాఖ సెక్రటరీని కూడా వ్యక్తిగతంగా పిలిచింది. పూర్తి వివరణ తీసుకున్నారు. ఈ ఎంటైర్ బర్న్ అవుతున్నటువంటి ఇష్యూ పైన ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించినప్పటికీ కూడా ఒక క్లియర్ అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు రాలేదు. కేవలం ఒక 3 మెన్ కమిటీని మాత్రమే మేము ఫామ్ చేస్తున్నామంటూ కూడా ఫామ్ చేశారు. అందులో తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్కి సంబంధించినటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని 3 మెన్ కమిటీలో చైర్మన్గా నియమించారు. బిట్స్ పిలానికి సంబంధించిన ఒక ప్రొఫెసర్, హైదరాబాద్ ఐఐటికి సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్లను నియమించినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా టెక్నికల్గా ఎక్స్పర్ట్స్ కాబట్టి టెక్నికల్ తప్పిదం జరిగిందనేటువంటిది ఒకటి మాత్రం ఒప్పుకున్నారు. పరోక్షంగా అనేది కూడా ఒక వాదన ఈ సందర్భంగా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రధానంగా టెక్నికల్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ 3 మెన్ కమిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో రియాలిటీ తెలీదు. ఇంటర్మీడియట్ అనేది ఒక విద్యార్థి కావచ్చు, ఒక పౌరుని భవిష్యత్తులో ముందడుగు వేయాలంటే, హయ్యర్ ఎడ్యుకేషన్కి ఒక స్టెప్ వేయాలంటే ఇది చాలా క్రూషియల్ అయినటువంటి స్టెప్ ఉండబోతుంది. ఎందుకంటే ఎంసెట్ కావచ్చు, నీట్కి సంబంధించి ఏవైనా సప్లీలు అందులో ఉంటే కనుక స్టార్లు రిఫ్లెక్ట్ అవుతాయి. అప్పుడు భవిష్యత్తు అంధకారంకి వెళ్తుంది అనేటువంటి ఒక ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా పోలీసుల పహారా మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. మీడియానంతా కూడా ఒక బ్యారికేడ్లు ఏర్పాటు చేసి లోపలే ఉండాలనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక క్రైటీరియాని మాత్రం ఇక్కడ క్రియేట్ చేశారు. ఎవరు కూడా ఎవరిని తట్టి చూసినా, తల్లిదండ్రులను తట్టి చూసినా వాళ్ళ చెంత ఒక కవరు, ఒక జిరాక్స్ కాపీలు, ఒక వాటర్ బాటిల్. ఎందుకంటే ఇక్కడ తోపులాట అది అంత చోటు చేసుకుంటుంది కాబట్టి వాటికి ఉపశమనంగా వాళ్ళంతా కూడా ఆ సరంజామా తెచ్చుకుంటున్నారు. తమకు మాత్రం క్లారిటీగా ఇక్కడ నుంచి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా అఫీషియల్గా వెళ్ళట్లేదు అన్నటువంటి ఆవేదనను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయాలని ముందుకు వెళ్తున్నా కూడా వాళ్ళని వెంటనే పోలీసులు వాళ్ళని బైండ్ అవుట్ చేసి ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి. నేను కంప్లీట్గా రోఫ్ అవుట్ సైడ్ ఉన్నాను. రోఫ్కి అవతల వైపు వాళ్ళని ఉంచుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలామంది పేరెంట్స్ ఇక్కడికి వస్తున్నారు. తమ ఒకటే గోడు వెళ్ళబోసుకుంటున్నారు. తమ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాము. ఎందుకంటే ఏ సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఎందుకంటే ఇంటర్మీడియట్లోనే చాలా ఫలితాలు ఈ విధంగా గందరగోళంగా రావడము, హయ్యర్ ఎడ్యుకేషన్స్ పైన వాళ్ళంతా దృష్టి సారించడము, లాంగ్ టర్మ్ కోచింగ్స్ కూడా తీసుకుంటారు ఎంసెట్, నీట్కి సంబంధించి. కాబట్టి పూర్తి స్థాయిలో తమ భవిష్యత్తు పైనే ఆధారపడి ఉంటుంది ఇంటర్మీడియట్. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా దీనిపైన త్వరితగతిన క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ షరీఫ్.